मेहता का उल्टा चश्मा। అందరూ నన్ను చూస్తే ఎందుకు భయపడుతున్నారు? ఆంటీ త్వరగా ఈ టవల్ తీసుకోండి. రేస్ ఇప్పుడు మనమే గెలుస్తాం. అయ్యో, ఈ కారణం చేత బబితా గారు ఇంకా పింకు రేసు నుంచి అవుట్ అయిపోయారు. ఒరే అదవా, ఎందుకు ఏడుస్తూ చెబుతున్నావు? నువ్వు వ్యాఖ్యాతవు కదా, గట్టిగా చెప్పు. అలాగే అలాగే నాన్నగారు, బబితా గారు రేసు నుంచి అవుట్ అయిపోయారు. ఇప్పుడు దీని మీద 2 విషయాలు చెప్పాలనుకుంటున్నాను. జీవితంలో గెలుపోటములు ఎదురవుతూనే ఉంటాయి, కానీ పోటీలో గెలవడం చాలా ముఖ్యం. ఇక రెండోది ఏంటి నాన్నగారు? ఈ హెలికాప్టర్ లెక్కలో చాలా ఫాస్ట్ గా తిరుగుతున్నాయి, వాడిని కొంచెం స్లోగా చెప్పని చెప్పు. అయ్యో, ఏంటి నాన్నగారు మీరు ఇలా? ఖబర్దార్, ఎవరైనా కదలడానికి ప్రయత్నిస్తే ఈ కాంపిటీషన్ అయితే ఒక్కసారిగా ఊపందుకుందని చెప్పాలి. నానా, సైకిల్ అయితే ఇరుక్కుంది. ఇప్పుడు గోగి ఇంకా సోడి అంకుల్ ముందుకెళ్ళిపోతారు. ఓయ్ బాయ్ బాయ్ వెండు. నాన్నా, నాన్నా, మీరైతే సూపర్ హీరో. ఓయ్ నాన్న, ఏం చేస్తున్నావు? రేస్ మధ్యలో పరాటా తింటున్నావేంటి? ఓయ్, ఇది నా బండి యొక్క పెట్రోల్, పరోటా. అంకుల్, నాకు కూడా ఒక పరోటా. బాయ్ బాయ్. ఓయ్ నాన్న, నువ్వు ఇక్కడ కూర్చొని పరాటాలు తింటున్నావు, వాళ్ళు ఎప్పుడో వెళ్ళిపోయారు. సైకిల్ రేస్. ఓయ్ గోగి పుత్తర్, త్వరగా పద, త్వరగా. అంకుల్, గోలీ, నువ్వు సైకిల్ మొత్తం ధ్వంసం చేసేసావు. ఏయ్, టెన్షన్ పడకండి అంకుల్, మా రేస్ అయిపోగానే సైకిల్ తెచ్చిస్తాం. నా సైకిల్. అరే, ఇందులో నా కోసం పెడల్ అయితే లేదు. అయినా అసలు మీరు సైకిల్ ఎక్కడ తొక్కారని? పర్వాలేదండి, నేనే తొక్కుతాను.
అయ్యయ్యా దీనిలో చూసినా కూడా అన్ని చిన్న చిన్నగా ఒరే కనిపిస్తున్నాయి. వెధవా నీకు బైనాక్యులర్ కూడా పట్టుకోవడం రాదు. కబడ్దార్ ఇంకోసారి ఈ బైనాక్యులర్ పట్టుకున్నావంటే సర్లే నాన్నగారు అవన్నీ వదిలేసేయండి. అక్కడ చూడండి దయ ఇంకా టప్పు ఎక్కడ వరకు చేరుకున్నారా? ఏ? ఇక టప్పు దయ చేరుకున్నారు ఆఖరి రౌండ్ లోకి. ఇక మిగతా పోటీదారులు అయితే కేవలం 8వ రౌండ్ మాత్రమే పూర్తి చేశారు. అమ్మా మనం అందరికంటే ముందున్నాము. మనం గెలవడం మాత్రం పక్కా. అయ్యా అమ్మ దుర్గమ్మ, ఈ బ్యాంక్ లోపల స్కూల్ గంట ఎందుకు మోగుతుంది? స్కూల్ కంటే కాదు అమ్మా, బ్యాంకులో దొంగతనం. అటు చూడండి అమ్మా. అమ్మా మీరు కూడా నేను ఆలోచించిందే ఆలోచిస్తున్నారు కదా. అవును టప్పు, నువ్వు కూడా ఇదే ఆలోచిస్తున్నావు కదా, చట్నీ చేయడానికి పుదీనా తీసుకురావాలి అని. ఆ, లేదమ్మా, మనం ఆ దొంగల్ని చట్నీ చేసి పడేయాలి. అయ్యో మిమ్మల్ని ఫినిష్ లైన్ అయితే అటు పక్కన ఉంది కదా. హ? ఏంటిది దయ ఇంకా టప్పు ట్రాక్ నుంచి బయటికి వెళ్ళిపోయారు? కోడలు టప్పు నీకన్నా కూడా చాలా తెలివైన వాళ్ళు. వాళ్ళు ఏదైనా చేశారంటే అది సరిగ్గానే ఉంటుంది. పిల్లలు సైకిల్ చూసి నడపండి. చూసే నడిపాము. మీలాంటి దొంగల్ని ఎలాగైనా మేము పట్టేస్తాము. అరే పరిగెత్తు, లేదంటే వీళ్ళు సైకిల్ టైర్ తో మనల్ని రిటైర్ చేస్తారు. దుజా పారిపోవటానికి సిద్ధంగా ఉండు. 5 సంవత్సరాల నుంచి పోలీసులే మమ్మల్ని ఏం చేయలేకపోయారు. ఇక మీరు మమ్మల్ని ఏం చేయగలరు? పద టప్పు, వీళ్ళకి చూపిద్దాము మనం ఏంటి అనేది. పరిగెత్తు. పద అమ్మా. పైలా వీళ్ళు మన వెనకే వస్తున్నారు. బాయ్ బాయ్ పిల్లలు. తప్పుకోండి తప్పుకోండి. బ్రేక్ వేయటప్పు. పైలా ముందు పోలీసులు ఉన్నారు. ఓహో, తొందరగా నా వెనకేరా. ఓ అంకుల్, చాలా పరిగెత్తారు. కాసేపు విశ్రాంతి తీసుకోండి. అరే వీళ్ళు ఇప్పటికీ ఇంకా మన వెంటే వస్తున్నారా? అమ్మా మీ ఆయుధం సిద్ధంగా ఉంచండి. ఫైనల్ అటాక్. అరే వీళ్ళెక్కడికి మాయమైపోయారు? పైలా ఇంకా దూజా చాలా రోజుల నుంచి పోలీసుల దగ్గర నుంచి తప్పించుకుంటున్నారు. పోలీస్ వాళ్ళ రేసులో ఎవరూ గెలవలేరు. ఓ నో అమ్మా, రేస్ తొందరగా పదండి. టప్పు ఇంకా దయాతో పాటు అందరూ కూడా ఆఖరి రౌండ్ కి చేరుకున్నారు. ఇప్పుడు అందరికంటే ముందున్నారు సోను ఇంకా బీడే గారు. గోలీ ఇంకా గోగి టీం కూడా ఇంకా ఎంత దూరంలో లేరు. టప్పు ఇంకా కోడలు రేస్ లోకి తిరిగి వచ్చేశారు. ఆ.
దయా ఇంకా టప్పు చాలా వేగంగా పెడల్ తొక్కుతూ ముందుకు దూసుకుపోతున్నారు. అయ్యో, ఈ దయ ఇంకా టప్పు సైకిల్ ఏమన్నా నడుపుతున్నారా? పోటీదారులందరూ కూడా ఫినిష్ లైన్ కి చేరువైపోతున్నారు. అమ్మా మనం ఎంత ఫాస్ట్ గా పెడల్ తొక్కినా ఇంతకన్నా వేగంగా అసలు వెళ్ళలేమమ్మా. టప్పు నా దగ్గర అయితే ఒక ఐడియా ఉంది. సోను ఇంకా బీడేల గెలుపు ఈసారి ఖచ్చితం అనిపిస్తుంది. టప్పు తొందరగా సైకిల్ ని పైకి లేపు. ఆ, ఏయ్, ఆ. ఆ? థ్యాంక్ యూ దయా గారు ఇంకా టప్పు. శబాష్ కోడలా, శబాష్ మనవడా. మీరు కేవలం రేస్ మాత్రమే గెలవలేదు, దొంగల్ని కూడా పట్టుకున్నారు. మరి ఎవరు కొడుకు ఎవరు భార్య అనుకున్నారు నాన్నగారు? వెళ్ళు వెళ్ళు, నువ్వేం చేయలేదు. పెద్ద వచ్చాడు క్రెడిట్ తీసుకోవడానికి.